భారత్లో ట్రంప్ పర్యటన వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా రైతులు రోడ్డెక్కారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీలో భారతదేశానికి నష్టం కలిగించేలా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుండి పౌల్ట్రీ మరియు పాల దిగుమతులు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ పౌల్ట్రీ మరియు పాలను దిగుమతి చేసుకుంటే భారతదేశంలో ఉన్న పాడి మరియు పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతారని, దీనికి తోడుగా పౌల్ట్రీకి అందించే మొక్కజొన్న, సోయా పంటలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో పాడి పరిశ్రమకు 80% రాయితీ ఉందని, కానీ భారతదేశంలో ఆ పరిస్థితి లేకపోవడం వల్లే పాడి పరిశ్రమ రోజురోజుకు సన్నగిల్లుతోందని, విదేశాల తరహాలో మన పాడి రైతులను కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘం చెబుతోంది. రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. రేపు భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ పర్యటన వ్యతిరేకిస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా అమెరికాతోటి మన భారతదేశం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతూ ఉంది. దీంట్లో ప్రధానంగా పాలు అంటే పాడి పౌల్ట్రీ రంగాలకు సంబంధించిన ఒక కీలకమైన ఒప్పందం ఇందులో ఉన్నది. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన పాలని, అమెరికాకు సంబంధించిన కోడి మాంసాన్ని భారతదేశానికి దిగుమతి చేసుకునే దానికోసం ఇవాళ మన మోడీ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకోబోతా ఉంది. అంటే ఏటా 42,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన పాలు, పౌల్ట్రీకి సంబంధించిన ఉత్పత్తుల్ని మన దేశానికి దిగుమతి చేసుకుంటే కనుక ఇక్కడున్న ప్రధానంగా పాడి రైతులు, పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. అంటే గతంలో కూడా RCEP ఒప్పందం పేరుతోటి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలతో ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి కూడా మోడీ ప్రభుత్వం చూసింది. ఆ రోజు రైతు సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆ ఒప్పందం నుంచి భారత ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది. కానీ మళ్ళీ తిరిగి ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా ఈ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంది. ఇప్పటికే పాడి రైతులు పేకల లోతు కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు. పాలకు కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా పాలని భారతదేశానికి దిగుమతి చేసుకోవడం అంటే ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపరచడం తప్ప కూడా కాదు. కాబట్టి ఈ కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవద్దని చెప్పేసి ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పాలకి గిట్టుబాటు ధర కల్పించాలి, పాడి రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి. ఆ రకంగా మన పాల ఉత్పత్తుల్ని ప్రోత్సహించే పద్ధతుల్లో ఇవాళ మన ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోకుండా, అంటే ఈ రోజున అమెరికాలో ఉన్న పాల రైతులకి 80% సబ్సిడీ